శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం బుర్రలేనివాడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలకు పోయినా. నేను సహచరుణ్ణి. వారంటే అపారమైన గౌరవం ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా సహకారం ఎందుకు? నేను కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేయాలని వైజాగ్ పోయి ప్రచారం చేసి వచ్చిన. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఈ రోజు కాకపోతే రేపైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీని నిర్ణయిస్తే ముఖ్యమంత్రిని చేయడానికి నేను పనిచేస్తా. నేను నా పార్టీ కోసం పనిచేస్తా. ఏ సార్, నార్త్ ఇండియా లీడర్స్ సాధారణంగా సౌత్ ఇండియాకి వచ్చి ప్రచారం చేస్తారు. ఇప్పుడేమో మీరు నేషనల్ ఎజెండా ఫిక్స్ చేసిపోయారు. మీరు 13 తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు నార్త్ ఇండియా షెడ్యూల్ ఉంటుందా రేవంత్ రెడ్డి గారిది? ఏంది నార్త్ ఇండియా షెడ్యూల్ పార్టీ ఆదేశిస్తా బస్. ఇది నేషనల్ పార్టీ. నేషనల్ లెవెల్లో ఒక నాయకుడిని ఇప్పుడు మన అర్జెంట్ గా రాహుల్ గాంధీ గారు రాయబరేలీలో నామినేషన్ ఉంది, రావాలి అన్నారు, వెళ్ళినాము. అంతకుముందు కేరళకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, చేసినాము. అంతకంటే ముందు కర్ణాటకకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, చేసినాము. ఇది పార్టీ బాధ్యత. భారతదేశం అంతా కలిస్తే కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనా, కేరళనా, ఇంకొక దగ్గరనా ఏందనేది పార్టీ నిర్ణయిస్తుంది. నాకు ప్రధానంగా నా లక్ష్యము, నా ప్రాంతము తెలంగాణ. ఇక్కడ 14 సీట్లు గెలవాల్సిన అవసరము, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న కమిట్మెంట్ మాకున్నది. కాబట్టి 100% తెలంగాణ మీదనే ఫోకస్ పెడతాను. తెలంగాణ ఎన్నికల తర్వాత పార్టీ ఒకవేళ ఏదైనా ప్రాంతంలో వెళ్ళి ఏదైనా నేను పార్టీ కోసం ప్రచారం చేస్తే మన ప్రయోజనం ఉంటుందంటే మాత్రం డెఫినెట్ గా పెడతా. బీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ రేజ్ చేస్తుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ను యూటీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మరొక సెంటిమెంట్ భారీగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్. నిజంగా యూటీ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి దాని మీద? బుర్ర లేదు కేటీఆర్ వాళ్ళకి. చెప్తున్నాయి కదా మెదడు తక్కువ మాటలు. యూటీ ఎందుకు చేస్తారు? ఎక్కడ ఒప్పుకుంటారు? అసలు యూటీ విధానాలే రద్దయిపోయి అన్ని రాష్ట్రాలుగా మారుస్తుంటే యూనియన్ టెరిటరీలు అనేది టెంపరీ ఫెసిలిటీ మాత్రమే. వాటిని యూటీలు చేసిన వాటి అన్నిటిని కూడా రాష్ట్రాల కింద మారుస్తున్నారు. ఇవాళ చర్చనే లేదు. అంటే వాళ్ళకి అధికారం కోల్పోయిన నిజము ఆమోదించడానికి కష్టమైపోయి అన్ని పిచ్చి పిచ్చి గాలి మాటలు, గాలి వార్తలు మోసుకొని తిరుగుతున్నారు. అట్లాంటి పరిస్థితే ఉత్పన్నం కాదు. మరి నిన్నెప్పుడో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి తెలంగాణ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతాడని. ఎవడన్నా మెదడు ఉండేటోడు మాట్లాడే మాటలేనానే? ఎందుకు స్థాయి దిగజార్చుకుంటారు వాళ్ళు? అంటే ఈ రకంగా మాట్లాడడం వల్ల ఇన్నేళ్ల వాళ్ళ రాజకీయ అనుభవం కూడా అనాపైసకు పనికిరాకుండా పోయి సమాజంలో వాళ్ళను అంటే ఇంకా అసహించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నా సూచన, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఏం సావరు, మనుషులు ఏం చచ్చిపోరు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదొక బాధ్యతనే, ప్రజలు ఇచ్చిన గుర్తింపే. 10 ఏళ్ళు కాంగ్రెస్ తెలంగాణలో అధికారం వెళ్తుందన్నారు. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారా? అది నేనెట్లా చెప్తా? పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఎన్ని రోజులు ఉంటుంది మాత్రమే నేను చెప్పగలను. ఏ అవకాశం ఎవరికి ఎప్పుడు ఏ సందర్భం ఇవ్వాలో పార్టీ తీసుకుంటుంది నిర్ణయం. సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. స్టేట్ పార్టీ ఎమ్మెల్యేస్ నిర్ణయం తీసుకుంటారు. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పటి వరకు కొనసాగడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎలిజిబిలిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడికే ఇచ్చేశారు. ఇయ్యలేదా? ఆడ చర్చ ఏంది? చంద్రశేఖర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వాళ్ళ బ్రదర్స్ని ముఖ్యమంత్రి గారిని కాకాబట్టి కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడని ఆయన ఒక ఆరోపణ చేసిండు. నేను ఆ జిల్లా పర్యటన అయినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు నీలాకైన సారాలో సోడా పోసే టైపు కాదు, తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళీ మంత్రి పదవి కూడా తీసుకోలేదు. వీళ్ళ అర్హతనే లెక్కించాల్సి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అర్హత కూడా ఉంది. కాబట్టి ఆయన పదవితోని మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నీకు పోలిక పొంతన లేదు, నువ్వు పోల్చుకోక ఆయనతోనని చెప్పిన. సో వెంకటరెడ్డి గారికి ఉన్న అర్హతలను జగదీశ్వర్ రెడ్డి అనే అతను మాట్లాడడానికి అర్హత కూడా లేదు. ఏదైనా మీరు పీసీసీ అయినప్పుడు ఉన్నంత కోపం అప్పుడు ఇప్పుడేమో కోమటిరెడ్డి మీరు బాగా ఎవరితోనైనా చారి బాగా దోస్త్ అయ్యారు. అరే నాకు అందరు దోస్తులే. నా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబము పెద్దగా. ఎవరైనా కూడా అందరు నాతో మంచిగానే ఉండు కదా. నా బాధ్యత వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు చెప్పే విషయాలను అర్థం చేసుకొని. మీ దారిలోకి వాళ్ళు వచ్చారా, వాళ్ళ దారిలోకి మీరు వెళ్ళారు? నేనే వాళ్ళ దారిలోకి వెళ్ళినా, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. రైట్ సార్ గారు.